దాదాపు 10 నెలల ముందే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓటమి భయం ఆవహించిందని టీడీపీ హేళన చేసింది. ఓడిపోతామనే భయంతోనే వరుసగా వరాలు కురిపిస్తున్నారని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా మీకోసం యాత్రలో ధ్వజమెత్తారు. తాను చేస్తానని చెబుతున్న పనులపై అందుకే జీవోలు విడుదల చేస్తున్నారని, మరి ఇన్నాళ్లు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రాజకీయం కోసం తన సభల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై చంద్రబాబు మండిపడ్డారు. అడుగడుగునా నీరాజనాలతో తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు మీకోసం యాత్రకు స్వాగతాలు పలుకుతున్నారు. ఈ తరహా విశేష స్పందనతో బెంబేలెత్తుతున్న కాంగ్రెస్ నాయకులు యాత్రకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులు కూడా వారికి వంతపాడుతున్నారని ఆక్షేపించారు. ఇదే ధోరణి కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక చేశారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మీటింగ్ పెడితే అప్పల్లాని ఒక రైతు మాకంతా రైతు సమస్యలున్నాయని అడిగితే పోలీసులు బూట్ కావడంతో ఆయన తీసుకుపోయారు. అంత దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తారు మంత్రి దగ్గరికి పోతే. అదే మన మీటింగ్లకు వస్తే పోలీసులు ఏం చేస్తున్నారు రాష్ట్రమే చూస్తుంది, రాష్ట్ర ప్రజానికమే నిర్ణయిస్తారు. నిర్ణయించమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రిని అప్పుడే ఓటమి భయం వణికిస్తోందని, అందుకే వరుసగా వరాలు ప్రకటిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాను ప్రస్తావిస్తున్న ప్రజా సమస్యలపై ఇప్పటికిప్పుడు జీవోలు జారీ చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత ఉపాధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. నేను ఇక్కడ మాట్లాడితే వాళ్ళు అక్కడ జీవో ఇస్తారు, కాగితంలో ఉంటుంది తప్ప అది అమలయ్యే పరిస్థితి లేదు. అందుకని మా తమ్ముళ్ళందరికీ హామీ ఇస్తున్నాం, మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, ఉద్యోగాలు కల్పిస్తాను. ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి అవకాశాలు కల్పించే వరకు నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మురమండలో బస తర్వాత చంద్రబాబు ఇవాళ కూడా తూర్పుగోదావరిలో యాత్ర కొనసాగిస్తారు.